ప్రైజ్ లార్డ్ అండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17-18 వచనాలు మనం చదువుకుందామండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17-18 వచనాలు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాటలను బట్టి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నేనే మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగాలు సజీవుడనై ఉన్నాను అంటున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మొదటి వాడిగా ఉన్నాడు, కడపటి వాడిగా జీవించాడు. అయితే ఈ యొక్క స్థితి జ్ఞాపకం చేసుకుంటే, మొదటి వాడుగా ఉన్న దేవుడు ఆ కడపటి స్థితికి ఎందుకు వచ్చాడు? ఆ కడపటి స్థితి నుంచి ఆయన మృతుడై ఉన్నాడని చెబుతుంది. మృతుడయుడు కానీ ఇప్పుడు అంటున్నమాట, యుగ యుగాలు సజీవుడిగా నేను ఉన్నాను అంటున్నాడు. కడపటి స్థితి, ఆ మొదటి స్థితి తన జీవితంలో తన కుమారుడు, తన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు తన తండ్రి అయిన దేవుని ఎదుట తన జీవితంలో నడిపించబడుతూ ఉన్నాడు. ఆ మొదటి స్థానం అది. ఇప్పుడు అతని యొక్క స్థితి కడపటి స్థితికి, అంటే ఈ భూమి మీదకి ఆయన చివరిగా వచ్చి ఉన్నాడు. ఈ భూమి మీద నుంచి తన జీవితంలో ఏం చేయబడ్డాడంటే జీవించుచూ ఉన్నాడు కడపటి వాడిగా. అయితే జీవించుచున్న దేవుడు ఇప్పుడు మన కొరకై తన యొక్క ప్రాణము పెట్టి మృతుడైపోయాడు. మృతుడనైతిని అంటున్నాడు గాని ఇప్పుడు అంటున్నమాట, యుగ యుగాలు నేను సజీవుడిగా ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. అంటే యుగ యుగాలు నేను సజీవుడిగా ఉన్నాను, నేను మృతుడిగా ఉన్నాను, మృతుడైన తిని నేను కడపటి వాడను, మొదటి వాడను అంటున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మొదటి వాడిగా ఉన్నాడు, కడపటి వాడిగా ఉన్నాడు, మృతుడిగా చెంది కూడా ఆయన ఇప్పుడు సజీవుడిగా ఉన్నాడు. కానీ మన యొక్క జీవితాలు ఎక్కడ ఎతుకుతూ ఉన్నామంటే ఆయనని మృతులలో ఎతుకుతూ ఉన్నాం. ఆయన మృతులలో కనబడతాడని ఎదుకుతూ ఉన్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చదువుకుంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి వచనాల కాడ నుంచి చదువుకుంటే ఇక్కడ అంటున్నమాట, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారము తెల్లవారుచుండగా మగ్దలేని మరియా వేరొక మరియను సమాధిని చూడవచ్చురే. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చొని ఉండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణుకి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడుకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుతున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తను చెప్పినట్లు ఆయన లేచి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆయన లేచి ఉన్నాడు.
ఇక్కడ ఎక్కడ ఎతుకుతున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తుని ఆ యొక్క మృతులలో ఉన్నాడు అనుకుంటూ ఉన్నారు. ఆయన చెప్పిన మాట ఏమిటి? 3 దినాలు నేను మరణించి 3 దినాలు 3వ దినమున నేను లేస్తాను అని చెబుతున్నాడు కదా. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి ఎలాంటిది అంటే వారి జీవితాల్లో మృతులలోనే ఎతుకుతున్నారు. ఈయన మృతుడైపోయాడు కదా, ఈ మృతుడు చెందాడు కదా, ఈ సమాధుల్లోనే ఉంటాడు కదా అని ఆయన దేహాన్ని ఎతుకుతున్నారు. ఇక్కడ అంటున్న మాటను బట్టి మన జీవితాలలో మన ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు యుగాలు సజీవుడిగా కనబడుతూ ఉన్నాడు. ఈ యుగాలు సజీవుడిగా ఎలా కనబడుతున్నాడంటే ఇక్కడ అంటున్న మాటలను బట్టి ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, ఏమంటున్నాడంటే ఇక్కడ 18వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే నాకు ఈ భూమి మీద సర్వాధికారం ఇవ్వబడింది, ఆ పరలోకంలో కూడా నాకు సర్వాధికారం ఇవ్వబడింది. అంటే ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితంలో మొదటి యొక్క స్థానంలో ఏమో పరలోకములో తన జీవితాన్ని అధికారంతో నడిపించబడుతున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. తర్వాత తన కడపటి స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే ఈ భూమి మీద కూడా తన జీవితంలో ఏం చేశాడంటే జీవించాడు, జీవించిన వాడు మృతి చెందాడు, మృతి చెందిన వాని యొక్క జీవితము ఇప్పుడు సజీవుడిగా మార్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు మనతో మాట్లాడుతున్న మాట 18వ వచనంలో చదువుకుంటే ఇప్పుడు అంటున్నాడు, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వ అధికారం ఇవ్వబడింది. ఆమేన్, హల్లెలూయా. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ఇప్పుడు యుగాలు సజీవుడిగా ఉండినంతగా యుగాలు సజీవుడిగా మార్చబడుటకు కారణమైంది ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని ఎదుట తను అప్పగించుకున్నాడు గనుక. ఇక్కడ అంటున్న మాటలో చాలా జాగ్రత్తగా గమనిస్తే మొదటి వాడిగా మన ప్రభువైన యేసుక్రీస్తు కనబడుతున్నాడు, కడపటి వాడిగా మన ప్రభువైన యేసుక్రీస్తు కనపడుతున్నాడు. అక్కడ అంటున్నాడు కడపటి వాడిగా ఉన్నాను, ఆయన జీవించువాడను అయినను నేను మృతి చెంది తిని గాని ఇప్పుడు యుగాలు సజీవుడిగా నేను మార్చబడ్డాను. ఇక్కడ అంటున్న మాట కూడా ఆయన చెప్పినట్లుగా ఆయన ఇక్కడ లేడు, ఆయనని మీరు ఈడ ఎతుకుతూ ఉన్నారు, సిలువ వేయబడిన యేసుని మీరు ఎతుకుతున్నారే తెలుస్తూ ఉంది అని చెప్పి అక్కడ ఆయన ఇక్కడ లేడు, చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రాండి ఆ ప్రభువుని ఆ యొక్క ప్రాంతంలో ఆ మృతులలో లేచి ఉన్నాడని మీకు తెలియజేస్తున్నానని చెప్పి ఆ యొక్క వ్యక్తి వారితో మాట్లాడి, అయితే అక్కడ కనబడుతున్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తుని మనం ఎక్కడ ఎత్తుకుతున్నాం? మన ప్రభువైన యేసుక్రీస్తుని మనం ఎక్కడ ఎతుకుతున్నాం? ఆయనని ఎతుకుతున్న స్థలం ఏమిటి మన జీవితాల్లో? ఆయనని ఎతుకుతున్న స్థలాన్ని మీరు మీ జీవితాల్లో ఏ స్థితిలో నడిపించబడి ఏ యొక్క మృతులలో ఎతుకుతున్నారా, లేక సజీవుడిగా ఉన్న దేవునిని నువ్వు సజీవులలో ఎతుకుతున్నావా? సజీవులలో ఎతికితే నీ జీవితంలో తరతరములు యుగములు ఆయనతో కూడా నీ జీవితాన్ని నివాసం కలగడానికి కారణమైంది. లేదు, నీ జీవితంలో ఆ మృతి చెందిన దానిలో నువ్వు వెతికితే ఆ స్థితిలో నీ జీవితం మృతి చెందినదిగా కనపడే పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ అంటున్న మాట నాకు యుగాలు నేను సజీవుడిగా నేను మార్చబడ్డాను. ఇంకా అంటున్న మాట ఇక్కడ అంటున్న మాటలు బట్టి పరలోకములో నాకు ఈ యొక్క స్వాధీనం చేసుకొనటానికే నాకు తాళపు చెవులు దొరికినాయి అంటున్నాడు. ఆయన అంటున్న మాటను మనం చదువుకుంటే, మరియు మరణము యొక్క పాతాళము లోకములో యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఈ అధికారాన్ని ఎవరు పొందుకుంటారండి? దేవుని యొక్క సన్నిధిలో ఆ ప్రభువైన యేసుక్రీస్తు తప్ప ఈ అధికారం ఎవరి స్వాధీనంలో ఉంది? ఈ పరలోక రాజ్యములో ఆ మరణము యొక్క పాతాళ లోకముల యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అంటున్నాడంటే
ఇటు యొక్క స్వాధీనము ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట ఉంది కనుక మన జీవితాలలో ఈ ప్రభువైన యేసుక్రీస్తుని మనం వెంబడిస్తే, ఆ ప్రభువైన యేసుక్రీస్తుని మన జీవితాల్లో చేర్చుకుంటే యుగయుగాలు సజీవులుగా ఉండడానికి కారణమైంది. ఆమేన్, హల్లెలూయా. మనకు తెలిసిన వాక్యాలే మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో అక్కడ ఉంటున్న మాట, మనం ఏ స్థితిలో నడిపించబడుతున్నామో అక్కడ ఉన్న మాటలను బట్టి ఒక వ్యక్తి కనపడుతూ ఉన్నాడు. వ్యక్తి రాజుగా తన జీవితంలో పరిపాలన చేస్తున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. అతని పరిస్థితి ఎలాంటిదంటే ఒక మరణకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఇక తన జీవితంలో బ్రతికే అవకాశం లేదు. ఇక తన జీవితంలో బ్రతుకుటకు అవకాశం లేని పరిస్థితిలో దేవుని యొక్క వాక్కులు తనతో మాట్లాడుతున్న మాటను బట్టి దేవుడైన యెహోవా తన యొద్దకు ఒక సేవకుని పంపిస్తున్నాడు. నీవు వెళ్ళి ఆ యొక్క ప్రాంతంలో ఆ యొక్క వ్యక్తికి నువ్వు ప్రకటన చేయి. ఏమని ప్రకటన చేయమంటావయ్యా అంటే ఇక్కడ అంటున్నమాట, నీవు నీ జీవితంలో మరణకరమైన రోగము నీకు ప్రవేశించింది, మరణకరమైన నీ జీవితం నడిపించబడింది. ఇక నీ స్థితిని బట్టి నువ్వు మరణిస్తావు, నువ్వు చేసిన దాన్ని బట్టి నువ్వు మరణిస్తావు కనుక నీవు నీ ఇంటిని చక్కబెట్టుకో అంటున్నాడు. అక్కడ ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితంలో ఏ స్థితిలో నడిపించబడ్డాడో, తన జీవితం ఏ పరిస్థితిలో కనపడిందో, ఏ యొక్క హృదయంతో తన యొక్క హృదయంతో దాని యొక్క మాటను స్వాధీనం చేసుకున్నాడో, ఆ మాటలో తన జీవితాన్ని తనను ఒక జీవము కలుగ చేయడానికి కారణమైంది. ఎప్పుడైతే తన ఇంటిని చక్కబెట్టుకోమని ఆ యొక్క సేవకుడు చెప్పి వెళ్తున్న సమయంలో ఇతడు తన జీవితంలో ఏం చేశాడంటే గోడ తట్టు తిరిగి, అయ్యా నీ సన్నిధిలో నేను ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా, నీ సన్నిధిలో నేను నీతితోను సత్యములోను నీ సన్నిధిలో నేను ఏ విధంగా నడుచుకున్నాను, యథార్థ హృదయుడైన సత్యముతో ఎలా నడిపించబడ్డాను, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా అంటున్నాడు. ఇతని స్థితి, ఇతని జీవితం ఎలాంటిది అంటే హృదయంలో గర్వమును బట్టి, తన జీవితంలో చేసిన పొరపాటును బట్టి తనకు మరణకరమైన జీవితం కలిగే పరిస్థితి వచ్చింది. ఈ మరణకరమైన రోగము తన జీవితంలోనికి ప్రవేశించి తన స్థితిని బట్టి తన జీవితంలో అంటున్నాడు, అయ్యా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నేను చేసిన పొరపాటు ఒకసారి నా యొక్క మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకోయ్యా, నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నాను, నేను ఏ విధంగా నడిపించబడ్డానో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అంటున్నాడు. ఇతని జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే దేవుని ఎదుట తన జీవితంలో నడిపించబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు మొదటి స్థితిలో. ఇప్పుడు కడపటి స్థితిలో తన జీవితం ఏ పరిస్థితికి వెళ్ళిందంటే ఒక మృతి చెందే స్థితిలోనికి వెళ్ళిపోయిన వాడుగా కనబడుతున్నాడు. ఈ మృతి చెందే పరిస్థితి ఎందుకు కలిగిందంటే తాను చేసిన అవిధేయత తనను మరణానికి అప్పగించే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడైతే తన హృదయాన్ని దేవుని ఎదుట తను ఒప్పుకుంటూ ఉన్నాడో, ఎప్పుడైతే తన జీవితాన్ని దేవుని ఎదుట తను మొరపెట్టుకుంటూ కన్నీళ్లు విడుస్తున్నాడో, అయ్యా కృపతో జ్ఞాపకం చేసుకోయా, నేను నీ సన్నిధిలో ఎలా నడిచానో, యథార్థ హృదయుడనే సత్యముతో నేను ఏ విధంగా నడిపించబడ్డానో ఒకసారి కృపతో జ్ఞాపకం చేసుకోయని దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క వ్యక్తి ఏడుకుంటున్నాడో, ఈ వేడుకున్న దాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క దేవుడైన యెహోవా ఆ వ్యక్తి ఎవరినైతే సేవకులను పంపించాడో ఆ సేవకుడు వెళుతున్న నడిమిశాలకు వెళ్ళిపోయాడంట. మరలా ఆ సేవకుడితో నీవు వెళ్ళి మరా హిజ్కియా వద్దకు వెళ్ళుము అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ యొక్క యెషయా ప్రవక్తతో అంటున్నాడు, ఏమంటున్నాడంటే నీవు వెళ్ళి ఆ వ్యక్తికి నువ్వు ప్రకటన చేయి, ఆ హిజ్కియాకు నువ్వు ప్రకటన చేయి అంటున్నాడు. ఏమని ప్రకటన చేయమంటావయ్యా?
నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించుచున్నానని చెప్పు. ఆమేన్. హల్లెలూయా. మనం చేస్తున్న ప్రార్థనలు, మనం కాచిన కన్నీరు దేవుని ఎదుట, మన యొక్క హృదయాలలో, మన యొక్క జీవితాల్లో అవి మన యొక్క హృదయానికి ఒక దేవుని యొక్క సన్నిధిలో ఒక విశ్రాంతిని కలగచేయడానికి, నెమ్మదిని కలగచేయడానికి కారణమవుతుంది కదా. అది నీ జీవితంలో ఏలుబడి చేస్తుందా? అది నీ జీవితంలో నీ స్థితిని బట్టి నీకు ఆ యొక్క మొరను ఆలకించిన దేవుడు నీ జీవితంలో ఆ యొక్క స్వస్థతను అనుగ్రహించాడా? ఆ యొక్క దేవుడు నిన్ను ఆలకించిన, ఆయన చేసిన ఎదుట నువ్వు చేసిన ప్రార్థన, విజ్ఞాపన నీ జీవితంలో చేసిన ఏ విన్నపాలు నువ్వు దేవుని ఎదుట ఒప్పుకున్నావో వాటన్నిటిని నీకు అనుగ్రహించడానికి కన్నీళ్లు కాడిచావే, ఆ కన్నీటిని దేవుడు ప్రతి కన్నీటిని ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక బుడ్డిలో, కవిలిలో ఉంచుతున్నాడు. ఈ కన్నీరు వృధా కాదు. నీవు కాచిన కన్నీరు ఎక్కడికి వెళ్ళదు. ఈ కన్నీరు రేపుడు దినమున ఆ పరలోక రాజ్యములో నీ జీవితంలో నువ్వు ఎంత కన్నీరు కార్చావు ఒక బుడ్డిలో దాచిపెడుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దావీదు గారు అంటాడు కదా, అందుకే నా కన్నీరు నువ్వు ఆ విధమైన స్థితిలో నాకు ఆ కన్నీటిని నువ్వు దాచిపెట్టావని చెబుతూ ఉంటాడు. కవిలిలో దాచిపెట్టావంటున్నాడు. ఇక్కడైతే మనం జ్ఞాపకం చేసుకుంటే మనకి అవసరమైనది దీనిలో మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఇతని స్థితి మరణకరమైన జీవితాన్ని కలిగిన వ్యక్తిగా కనబడుతున్నాడు. కానీ ఇతనితో మాట్లాడుతున్న మాటను బట్టి, నీవు కన్నీరు విడిచితే నేను చూచి తిని నీ ప్రార్థన అంగీకరించుచున్నాను. ఇప్పుడు నీ జీవితము పరిస్థితి నువ్వు మరణకరమైన జీవితంలో ఉండగా నీవు దేవుడిని వేడుకున్నావు కనుక ఇప్పుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇక నీకు 15 సంవత్సరాలు ఆయుష్నిస్తున్నాను. అక్కడ ఉన్న మాటల్లో మనం చదువుకుంటే అక్కడ ఏమంటాడంటే, ఆషూరు రాజు చేతిలో పడకుండా ఆషూరు రాజు చేతిలో చదువుకుందాం. అక్కడ 6వ వచనం, 38వ అధ్యాయం 6వ వచనంలో ఇక్కడ, ఇక నువ్వు 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడి నిన్నును ఈ పట్టణమును ఆషూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇక్కడున్న స్థితి, తన ద్వారా తనకున్న ఆ యొక్క పట్టణము, తనకున్న ఆ యొక్క ప్రాంత ప్రజలను చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. వీరి జీవితాల్లో ఆ యొక్క స్థితిని బట్టి ఆ చేతిలో శత్రువు చేతికి అప్పగించే పరిస్థితి కనపడుతుంది. కానీ ఈ యొక్క వ్యక్తి చేసిన ప్రార్థన వలన ఇతడు కాపాడబడ్డాడు, ఇతనికి ఆయుష్ పొడిగించబడింది, ఇతనున్న పట్టణము కాపాడబడింది. ఆ పట్టణము వారి యొక్క ఆషూరు యొక్క రాజు చేతిలో పడకుండా దానిని విడిపించానని చెబుతున్నాడు. అయితే ఈ యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క వ్యక్తి మాట్లాడుతున్న మాటలను బట్టి మనం చదువుకుంటే ఏమంటున్నాడంటే, 18వ వచనంలో చదువుకుంటే ఇక్కడ అంటున్నాడు, పాతాళమున నీకు స్తుతి కలగదయా, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు, సమాధిలోనికి దిగిన వారు నీ సత్యాన్ని ఆశ్రయించరు, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవులుగా ఉన్నాను కనుకనే స్తుతించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. మన జీవితంలో ఆ స్థితిలో నడిపించబడుతున్నామా? ఒక హిజ్కియా మరణకరమైన రోగము కలిగినప్పుడు దేవుని ఎదుట వేడుకొని తన జీవితంలో 15 సంవత్సరాల ఆయుష్ని తీసుకొని తన జీవితంలో తనకు కలిగిన వారందరినీ ఆ పట్టణమును కాపాడుటకు కారణమై తన జీవితాన్ని నడిపించుకున్న తర్వాత తన స్థితిని జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు, అయా పాతాళంలో నీకు స్తుతి కలగదయా, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదయా, సమాధిలోనికి దిగిన వారు నీ సత్యాన్ని ఆశ్రయించరయా,
సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితంలో మన దేవుడు మనల్ని మరణకరమైన స్థితిలోంచి నడిపించి రక్షించి ఇప్పుడు సజీవుడిగా ఉంచాడు. అందుకే అంటున్నమాట, ఇప్పుడు నేను మృతుడనైతిని కానీ యుగ యుగాలు సజీవుడిగా ఉన్నానంటున్నాడు. ఈ సజీవుడైన దేవుడిని మనం ఆరాధిస్తూ మన జీవితాలు నడిపించబడుతూ ఆయన నిన్ను బ్రతికించిన బ్రతుకులో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా నువ్వు ఉంటున్నావా? లేక ఆయనని మృతులలోనే నువ్వు నివాసం కలిగి ఆయనను మృతులలోనే చూస్తున్న పరిస్థితి కనబడుతుందా? మన దేవుడు మృతులలో లేడు. మన దేవుడు మన యొక్క స్థితిని బట్టి మన కొరకై తన ప్రాణాన్ని ఇచ్చి మరలా సజీవంగా ఆ సజీవుడై మరలా మన యొక్క భూమి మీదకి దిగివచ్చి తన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యొక్క వ్యక్తులు శిష్యులతో మాట్లాడుతున్న మాట బట్టి మనం కూడా దే స్థితిలో మనం నడిపించబడాలి. ఏమంటున్నాడంటే, నేను ఏ సంగతులను మీకు బోధించానో ఆ సంగతులన్నింటినీ బోధించండి. నేను మీకు ఏ యొక్క వాటిని మీకు చెప్పానో వాటన్నింటిని మీరు అనుసరించండి. ఇక్కడ అంటాడు, ఏమంటాడంటే, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో అనేక మందికి బాప్టిసం ఇచ్చుతూ వారిని నా వైపుకు తిప్పండి, అనేక మందిని నాకు శిష్యులుగా చెయ్యండి. మనము సజీవులుగా ఉన్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సజీవుడు. ఇప్పుడు సజీవులుగా ఉన్న మన జీవితాలను బట్టి ఈ యొక్క సజీవమైన వానిలోనికి అనేక మంది మృత చెందుతున్న మరణకరమైన స్థితులకు వెళ్ళిపోతున్న వారిని మనం రక్షించే విధంగా మార్చబడుదుము గాక. ఆమేన్. ఈ మాటలు మీనికులు దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ జీవాధిపతి ఆశ్చర్యకరుడా మహోన్నతుడానికి స్తోత్రాల తండ్రి. అయా ఈ దిన మనం మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాల తండ్రి. మొదటి వాడవైనను అయా కడపటి వాడిగా జీవించవన్న తండ్రి. అయ్యా ఇప్పుడైతే మృతి చెందితిని అయినను మృతులు లేనంటున్నావు. అయా ఇప్పుడు యుగ యుగాలు సజీవుడిగా ఉన్నాడు అంటున్నావు నా తండ్రి. యుగ యుగాలు సజీవుడిగా ఉన్న దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా మీరు సజీవులుగా మార్చబడి మా జీవితాలను కూడా ఒక సజీవమైన అయా జీవితాలుగా మమ్మల్ని నడిపించుటకు ఇచ్చిన అవకాశం బట్టి నేను స్తోత్రాలు తండ్రి. దేవా మన తండ్రి, మా జీవితాలను బట్టి మేము చేసిన దోషమును బట్టి మా జీవితాల్లో అయా మరణకరమైన స్థితిలోనికి వెళ్ళాల్సిన మన తండ్రి మా జీవితాలను మీరు రక్షించి మరలా కాపాడారు బట్టి నేను స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి, ఒక హిజ్కియా తన జీవితంలో ఏ స్థితిలో నడిపించబడ్డాడు చెబుతున్నాడు తండ్రి. అయ్యా మృతిని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించదంటున్నావు. పాతాళమున నీకు స్తుతి కలగదంటున్నావు. అయ్యా నా తండ్రి, సమాధిలోనికి దిగిన వారు నీ సత్యాన్ని ఆశ్రయించలేరు అంటున్నావు. కానీ మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీ స్తోత్రాలు. మేము స్తుతించే భాగ్యం మాకు ఇచ్చావయ్యా, అందుని బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా మమ్మల్ని తండ్రి ఎన్ని సన్నిధులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మమ్మల్ని బ్రతికించావయ్యా, అందుని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి, పాతాళమును సమాధులను దిగిన వారు ఆ సత్యాన్ని ఆశ్రయించలేని పరిస్థితి కనపడుతుంది. కానీ మా జీవితాల్లో మీ సత్యాన్ని మాకు బోధిస్తూ మమ్మల్ని నిలబెట్టుకున్న అయ్యా యుగ యుగాలు మమ్మల్ని సజీవులుగా నిలబెడుతున్న దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా అటు కృప మాకు జీవితాల్లో ఇచ్చిన దాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.